హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు బా? మేమైతే చాలా బాగున్నాము. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా పొద్దున్నే అయితే లేస్తాము. ఇంకా టైం వచ్చేసి 9:30 అయితే అవుతుంది. టీ కాఫీ అంతా అయిపోయింది. ఇంకా మాహిర్కి అయితే టిఫిన్ కూడా తినిపించాలి. ఇంకా పొద్దున్నేనైతే నీళ్ళు అయితే పోయేస్తాను. ఇంకా మాహిర్కి అయితే రెడీ అయితే చేస్తాను. ఇంకా టిఫిన్ వచ్చేసి ఎగ్ రైస్ అయితే చేస్తానులేండి. ఇంకా మాహిర్కి అయితే తినిపిస్తున్నాను. ఇంకా మొన్నైతే ఒక వారం అయితే అయిపోయా బుక్స్ తీసుకొని అవే ఇంకా మాహిర్కి చూపించుకొని ఇంకా తినిపిస్తున్నాను. ఇది వచ్చేసి కుంకుమాకు ఉంటుంది చూడండి, నీళ్ళలో వేసి ఒక రోజు అంతా నానబెడితే ఇలా అయితే అవుతుంది. అది దాని పేరేమో నాకైతే తెలియదు. అదైతే కొంచెం చక్కెర వేసుకొని తింటున్నాను. సల్లు అది పొద్దున్న పుట్ల తింటే బాగుంటుంది. తింటారు కూడా, తాగుతారు కూడా. అది ఇంకా మాహిర్కి అయితే తినిపిస్తే ఇంకా వ్యాక్ అని ఉమ్ముస్తున్నాడులేండి. మాహిర్కి అయితే ఇష్టం లేదు అది. అంటే ఫస్ట్ టైం కదా తింటా ఉండేది, నచ్చలేదు కొంచెం అందుకని చెప్పేసి సరేలే అని చెప్పేసి ఇంకా నేనే తిన్నాను. మాహిర్కి అయితే టిఫిన్ అయితే తినిపించేస్తున్నాను. ఈ ఎండాకాలంలో అయితే తింటే బాగా మంచిది. అది హీట్ అంతా కొట్టేస్తుంది, సల్లు కదా, అందుకని ఇంకా నేనైతే తింటున్నాను. పొద్దున్నే తినేసినాకైతే టాబ్లెట్స్ అయితే వేసుకుంటున్నాను. కొంచెం అయితే హెల్త్ అయితే బాగలేదు, అందుకని ఇంకా టాబ్లెట్స్ అయితే వేసుకుంటానులేండి. ఇంట్లో అంటే చాలా పని ఉంది. ఎక్కడ పనులు అయితే అక్కడే ఉన్నాయి, ఏమి చేసుకోలేదు పనులు. అందుకని చెప్పేసి ఈరోజు చేసుకుందాము అని చెప్పేసి ఇంకా చేసుకుంటున్నాను. ఇంకా మాహిర్కి అయితే ఇంకా నూనె అయితే పెడుతున్నాను. నవరత్న ఉంటుంది కదా, సల్లుగా ఉంటుంది చూడండి నవరత్న, అదైతే పెడుతున్నాను. మాహిర్కి అయితే చాలా ఎండు ఉంది. ఒక రోజు అయితే గాలి వర్షం అయితే జోరుగా పడి ఇంకా మళ్ళీ పడనే లేదు వర్షం అయితే. ఇంకా చాలా ఎండు ఉంది, సల్లుగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా మాహిర్కి అయితే నూనె అయితే పెడుతున్నాను లేండి తలకైతే. ఒకసారి బట్టలు అయితే చూపిస్తాను ఎన్ని ఉన్నాయో మడిచేది. పండుగ అప్పుడు మర్చిండేది బట్టలు అయితే. ఇంకా అడిగినారు ఎవరో మా సిస్టర్ అయితే, మన సబ్స్క్రైబర్ అయితే అడుగుతున్నారు ఇంకా బ్లాగ్ చేయండి అది కూడా అని చెప్పేసి. అందుకని ఇంకా నేను కూడా బట్టలు అంతా ఎట్లా అంటే అట్లున్నారులేండి. నేను కూడా మర్చాలి అనుకున్నాను, అంటే బ్లాగ్ తీయకూడదు అనుకున్నాను. ఇంకా పాప అడిగేసరికి అడిగేదానికి ఇంకా బ్లాగ్ అయితే చేస్తున్నాను. నేను ఎట్లా బట్టలు మర్చాలండి అందుకని చెప్పేసి ఈరోజు అయితే ఇల్లు మొత్తం అయితే క్లీన్ చేయాలి. ఎండి చూడండి ఏముంది బయట. ఎండ అయితే చాలా ఉంది బయట అయితే. ఇంకా మాహిర్కి అయితే నూనె అయితే వేస్తాను. ఇంకా బట్టలు చూపిస్తాను నన్ను మీకు. చూసారా, పైన కూడా 2 శారీస్ అయితే తీసినాను. అవి పండుగ అప్పుడు అంతా బాగా క్లీన్ చేసి మడిచిపెట్టిండదు, మళ్ళీ తినలేదు బట్టలు అయితే మడిచేకి. ఇంకా అన్నీ తీసేసి బాగా క్లీన్గా మడిచేసి ఇంకా పెట్టేస్తాను. ఈ బీరువులో అయితే ఆమెకి అయితే చూపిస్తాను. ఇంకా ఈ బీరువులో అయితే అంతా తీయేస్తాను. ముందైతే చాలా పని ఉంది రోజైతే, అంతా క్లీన్ చేసుకోవాలి. ఎట్లా అంటే అట్లుంది ఇల్లు మొత్తము, బాగా క్లీన్ అయితే ఇంకా నేనైతే స్టార్ట్ అయితే చేస్తాను. బట్టలు అయితే మడిచేది చాలా గలీజ్గా ఉన్నాయండి. ఎట్లా అంటే అట్లా పెట్టేస్తాను అంతా. ఇంకా పండుగ రంజాన్ పండుగ ముందు అయితే అంతా క్లీన్ చేసుకొని పెట్టుకొని ఉంది. ఇంకా మళ్ళీ అయితే అవంతా తీయలేదు. ఇంకా ఇప్పుడైతే కుదిరింది నాకైతే. ఇంకా అంతా తీసి ఇంకా క్లీన్ అయితే చేసుకుంటాను. ఇంకా బాగా అయితే మడుస్తున్నాను లేండి. ఇంకా మన సబ్స్క్రైబర్ కూడా అడిగినారు ఇట్లా అని చెప్పేసి, అందుకని ఇంకా వ్లాగ్ చేద్దామని వ్లాగ్ అయితే చేస్తున్నాను. నాకు కూడా ఉండేలేండి, అంటే పెట్టినాను బట్టలు మడిచేదామంతా పెట్టినాను. ఒక 3-4 వీడియోస్ అయితే పెట్టినాను. ఇంకా మళ్ళీ బోర్ అవుతారేమో అని చెప్పేసి మళ్ళీ పెట్టలేదు. ఇప్పుడు మీకైతే బీరో అయితే చూపిస్తున్నాను కదా, దాంట్లో వచ్చేసి రెగ్యులర్ వేసుకునే బట్టలు అయితే పెడతాను. ఇంకా ఇంకొక బీరో ఉంది కదా, దాంట్లో వచ్చేసి కొత్త బట్టలు అయితే పెడతాను. ఫెస్టివల్స్కి లేకుంటే ఫంక్షన్కి అట్లా వేసుకుంటాం కదా, ఆ బట్టలు అయితే పెట్టినానులేండి. ఇంకా వాష్ చేసేవి కూడా ఉన్నాయి. ఇంకా సండే వాష్ చేద్దాంలే అని చెప్పేసి ఇంకా ఊరికి అయిపోయినాను. ముందైతే బట్టలు అయితే మర్చుకుందాము అని చెప్పేసి ట్యాబ్లెట్స్ అయితే వేసుకున్నాను కదా, కొంచెం అయితే పర్వాలేదు. అందుకని పనులు అయితే చేసుకుంటున్నాను. లేకుంటే ఎక్కడ పనులు అక్కడే ఉంటాండే. ఇంకా కొంచెం అయితే పర్వాలేదు, అందుకని పనులు అయితే చేసుకుంటున్నాను. ఇంకా చాలా పని ఉంది. బట్టలు మర్చేదే కాదు, ఇంకా ఎక్కువ పని ఉందిలేండి. ఇది వచ్చేసి నా బట్టలు అయితే తీస్తున్నాను. రెగ్యులర్గా వేసుకుంటాం కదా, ఆ బట్టలు అయితే తీసుకున్నాను. ముందైతే నావైతే మర్చేసుకుంటానని చెప్పేసి, అంటే అన్నీ మిక్స్ చేస్తే మళ్ళీ పెట్టేకవుదు, అందుకని చెప్పేసి ముందైతే నావైతే మడుస్తున్నాను. ఆ తర్వాత మా ఆయనది అయితే మడుస్తాను. మాహిర్ది అయితే అట్లే ఉన్నాయి, ఎట్లా మడుచున్నాను అట్లే ఉన్నాయిలేండి. మాహిర్ అయితే ఇంకా నాది మా ఆయనది తప్ప ఎట్లయితే ఉన్నాయి. ఇంకా ఆ బీరులో కూడా మడచాలి, అది టైం ఉన్నప్పుడు అయితే మడుచుకుంటాను. ఇంకా ఇప్పటికైతే ఈ బీరులో అయితే మడిచేస్తున్నాను లేండి.
నేను వచ్చేసి ఎట్లా పెడతానంటే టాప్స్ అయితే సపరేట్, ఇంకా ప్యాంట్స్ సపరేట్, ఇంకా ఓనీస్ అయితే సపరేట్ అలాగైతే పెడతాను. మిక్స్ అయితే పెట్టునులేండి. నేనైతే ఇట్లే పెడతాను, మీరు ఇట్లే పెడతారు ఒకసారి తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఆడవాళ్ళకి ఎంత చేసినా ఇంట్లో పనులు తప్పులేండి, ఇంకా చేయాలి. ఏమన్నా ఒకటి ఉండే ఉంటుంది, ఎంతైనా చేసుకొని మనము ఇంకా అది తక్కువైంది ఇది తక్కువైంది ఇది ఎత్తాలి కదా అది ఎత్తాలి కదా అని చెప్పేసి ఉండే ఉంటుంది ప్రతి ఒక్కటి. ఇంకా పిల్లోళ్ళు ఉంటే ఇంకా ఎక్కువ ఉంటుంది లేండి పని అయితే. ఆ పిల్లోడు అయితే ఫోన్ అయితే ఇస్తే ఫోన్లో అయితే చూసుకొని ఉండిపోతాడు. ఇంకా నేను బ్లాగ్ చేస్తాను కదా, మాట్లాడుతున్నాడు కొంచెంసేపు, ఇంకా ఆటలాడుతున్నాడు కింద లేండి. ఇంకా అలాగే మాట్లాడించుకొని పిల్లోనికైతే నేనైతే బట్టలు అయితే మర్చేస్తున్నాను. ఇంకా ఫైనల్గా నా బట్టలు అయితే మర్చింది అయితే అయిపోయింది. ఇంకా కొన్ని వాష్ చేసే కూడా ఉన్నాయి, అది సండే ఎప్పుడన్నా చూసుకుందాంలే అని చెప్పేసి ఇంకా వదిలేస్తాను. ఇంకా బట్టలు అయితే మర్చుకుంటున్నాను ముందు, ఇంకా ఎత్తి పెడతాను చూడండి. అది కింద వచ్చేసి బ్యాగ్లో అయితే బట్టలు అయితే పెట్టినాము, అది అక్కడ సరిపోదు, ఇంకా మర్చి పెట్టినా కూడా సరిపోదు, అందుకని చెప్పేసి ఇంకా కింద స్టెప్లో అయితే బట్టలు అయితే పెట్టినాము బ్యాగ్లో వేసి. చాలా అంటే చాలా ఉన్నాయి అందుకని చెప్పేసి. ఈ బీరులో కూడా చాలా ఉన్నాయి, మర్చేవి ఉన్నాయి, ఇంకా బ్యాగ్లో కూడా పెట్టేసినాము, చూపిస్తాను అది కూడా మీకు. ఇంకా శారీస్ ఉంటే 2-3 పండుగ తీసిండి కదా, అవైతే ఇంకా మర్చుతాను లేండి, అది కూడా తీసినాను. ఇంకా ఇక్కడ కింద అయితే చూడలేదు, కింద కూడా ఉన్నాయి డ్రెస్సులు, ఇంకా చూస్తే ఇంకా ఇది కూడా దొరికే, ఇది కూడా మర్చి ఇంకా పెట్టేస్తున్నాను. ఇంకా మా ఆయన ఫోన్ చేసి ఉంటే ఇంకా ఫోన్లో అయితే మాట్లాడుకొని ఇంకా బట్టలు అయితే మర్చుతున్నాను లేండి. ఐ హోప్ ఇంకా మీకైతే నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో. నేనైతే ఇలానే సర్దుకుంటాను బా, మీరు ఎలా సర్దుకుంటారో ఒకసారి తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఇంకా వంట అంటారా, ఇంకా టమాటో గజ్జును ఇంకా చపాతీ అయితే చేసి ఇంకా వ్లాగ్ అయితే తీస్తున్నాను. బట్టలు మర్చేది అయితే ఇంకా పిల్లని కూడా తినిపించేస్తాను. ఇంకా ఇది వచ్చేసి మా ఆయన బట్టలు అనమాట. ఇంతవరకు అయితే నా బట్టలు అయితే ఫినిష్ అయిపోయినాయి. ఇది వచ్చేసి మా ఆయన బట్టలు. ఆయన అయితే మర్చే పని అయితే లేదు, కొన్ని అయితే మడతలు అట్లే ఉన్నాయి, ఇంకా అవైతే అట్లే మర్చేసి పెట్టేస్తున్నాను. కొన్ని అయితే లేవు, కొన్ని అయితే మర్చిండేవి అయితే అట్లే ఉన్నాయి, ఇంకా అట్లే పెట్టేస్తాను. మా ఆయన అయితే కొన్ని అయితే మర్చేసి ఇంకా పెట్టేస్తున్నాను. ప్యాంట్స్ అట్లా ఉంటాయి కదా, ఇంకా మా ఆయన అయితే ఈజీగా అయితే మర్చేయచ్చు, ప్యాంటు షర్ట్ అనమాట. ఇంకా మా ఆయనది కూడా అయిపోయిందండి మర్చేసి. ఇంకా మా ఆయనది కూడా పెట్టేస్తున్నాను బీరువులో అయితే. మా ఆయనది కూడా కొత్త షర్ట్లు ఒక పక్క, రెగ్యులర్ షర్ట్లు ఒక పక్క, ఇంకా ప్యాంట్స్ ఒక పక్క అట్లయితే పెడతాను. నేనైతే ఇలానే పెడతాను సిస్టర్, మీకు ఒకసారి చూసుకోండి, మీరైతే యూజ్ అవుతే మీరు చేయండి, లేకుంటే లేదు. నేనైతే ఇలా అయితే సర్దుకుంటాను. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నా చెప్పండి, నేనైతే చేస్తాను. నా వరకు ఎంతైతే నేను అయితే చేస్తానబ్బా. ఇంకా శారీస్ అయితే తీసింది కదా, పండుగ తీసింది లేండి, అట్లే ఎట్లా అట్లా మర్చేసి ఇంకా పెట్టేస్తున్నాను. ఇంకా అది కూడా తీసి శారీస్ అయితే ఇంకా 3 శారీస్ అయితే తీసింది, ఇంకా అవి కూడా మడుస్తున్నాను లేండి క్లీన్గా అయితే. మా మాహిర్ అయితే మధ్యాహ్నం పూటలు అయితే పనుకుంటానే లేదు, సెక ఎక్కువ, అంటే ఎండ ఉంది కదా చాలా, అందుకని చెప్పేసి సాయంత్రం 7 గంటలకి 6 గంటలకి అట్లా పనుకొనేస్తాడు. ఇంకా మధ్యాహ్నం కొంచెం పనుకుంటే నాకు ఫ్రీగా ఉంటుంది వ్లాగ్ చేసేకి, అందుకని ఇంకా పనుకోలేదు. ఇంకా సరేలే ఇంకా పనుకోనేలేదని చెప్పేసి ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాను లేండి. బట్టలు అయితే మర్చేది, ఇంకా ఈ శారీస్ అయితే మర్చేస్తే ఇంకా బట్టల పని అయితే అయిపోయినట్లే. ఇంకా ఆ బీరోలో కూడా చెప్పినాను కదా ఉంది, ఇంకా ఎప్పుడైనా టైం ఉంటే మర్చుకునేది. ఇప్పటికైతే ఇవైతే మర్చేస్తాను. ఇంకా సామాన్లు కూడా కడిగేస్తాను, అది కూడా జోడిపియాలి, అది కూడా చూపిస్తాను మీకు ఈ వీడియోలో అయితే. ఇంకా సామాన్లు కూడా జోడిపియాలి, ఇంకా వంట కూడా చేయాలి సాయంత్రంకి అయితే. మధ్యాహ్నానికి అయితే చెప్పినాను కదా, ఇంకా చపాతీను ఇంకా టమాటో గుజ్జు అయితే చేస్తున్నానని చెప్పేసి ఇంకా సాయంత్రం కూడా వంట అయితే చేయాలండి. ఇంకా చాలా అంటే చాలా పనులు ఉన్నాయి. ఇంకా శారీ అయితే మడుస్తున్నాను నేనైతే. ఇంకా కంప్లీట్గా అయితే బట్టలు అయితే అంతా మడిచేస్తున్నాను. ఇంకా పైన అయితే శారీస్, ఇక్కడ వచ్చేసి డ్రెస్సెస్, ఇంకా ఇక్కడ వచ్చేసి మా ఆయన బట్టలు. ఆ బీరులో అయితే మా ఆహిర్ బట్టలు అయితే పెడతానులేండి. ఇది వచ్చేసి గాజులు అనమాట, గోట్లు వేసుకుంటాం కదా, అవి అయితే ఇక్కడ పెట్టినాను. ఇంకా మా ఆహిర్ అయితే ఇంకో బీరులో అయితే పెట్టేస్తున్నాను బట్టలు అయితే, ఆ బీరులో అయితే పెట్టాను. ఇంకా సామాన్లు చెప్పినాను కదా, సామాన్లు అయితే అన్ని కడిగేస్తాను, ఇంకా జోడిపిస్తున్నాను సామాన్లు అని చెప్పేసి. ఇంకా ప్లీజ్ అబ్బా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకా ఎలా ఉందో అని ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఇంకా సామాన్లు అయితే జోడిపించేస్తున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్ పైన బుక్స్ అవి ఇవి ఉంటే ఇంకా ఎత్తేస్తున్నాను. ఈ బుక్స్ అయితే 1 వీక్ అయితే అయిపోయింది. షార్ట్స్ అయితే పెట్టినాను, చూసే ఉంటారు, ఫుల్ అయితే పెట్టలేదు. అన్నీ వచ్చేసినాయి 169 రూపీస్కి 12 బుక్స్ అయితే వచ్చినాయి అబ్బా. మా పిల్లోనికి అయితే తీసుకున్నాను నేనైతే మీషోలో అయితే. నాకైతే బాగా నచ్చింది. 12 బుక్స్ అనమాట, అన్నీ మనకి ఏది కావాలి, మన పిల్లలకి ఏది కావాలి అన్నీ వచ్చేస్తున్నాయి బుక్స్. అది అలా ఫ్రిడ్జ్ పైన ఏమేమో ఉంటే ఇంకా అవన్నీ తీసి ఎత్తిపెట్టేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి పొరుపుకి అయితే అది తీసేసి ఇంకా వేరేదైతే వేస్తున్నాను. బెడ్షీట్ అయితే ఒకటి తప్పితే ఒక పని అయితే ఉంటారులేండి ఇంట్లో అయితే. నాకైతే మీకు ఇలా ఉంటుందా? ఇలా ఉంటే ఒకసారి తప్పక కామెంట్ అయితే చేయండి. ఇంకా పొరుపుకి అయితే బెడ్షీట్ అయితే వేస్తున్నాను. ఈ బెడ్షీట్లు తలముట్లు అయితే బాగా అయితే జోడిపిస్తున్నాను లేండి. అంతా తీసి ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటున్నాను కదా, ఇంకా అది కూడా ఎట్లా అట్లుంటే ఇంకంతా తీసి ఇంకా బాగా అయితే మడుస్తున్నాను బెడ్షీట్లు అవంతా.
ఇంకా బెడ్షీట్లు అయితే అన్నీ మడిచేసి పెట్టేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి దేవుంది ఫోటోలు అయితే దర్గా ఫోటోలు ఇంకా క్లీన్గా అయితే దుమ్ము ఉంటే ఇంకా బాగా అయితే తుడుచుకుంటాను లేండి. ఒకటే తీసి ఇంకా బాగా అయితే దుమ్ము అయితే తుడుచుకుంటున్నాను. చాలా అంటే చాలా ఉంది, చూసుకోలేదు నేను. ఇంకా బెడ్షీట్ వేస్తాను కదా, ఇంకా అనుకున్నట్లు చూస్తే ఇంకా దుమ్ము అయితే ఎక్కువ ఉంటే ఇంకా బాగా అయితే తుడుస్తున్నాను. ఇంకా ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేయాలి, అదైతే పెట్టలేదు బ్లాగ్లో. ఇంకా చాలా అంటే చాలా పని ఉంది. ఇంకా రేపు చూసుకుందాం అని చెప్పేసి ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేయలేదబ్బా. ఇప్పటికే టైం వచ్చేసి 4 గంటలు 5 గంటలు అవుతుంది. కానీ ఇంకా సాయంత్రం అయిపోతుంది. ఇంకా వంట కూడా చేయాలని చెప్పేసి ఇంకా రేపు చేసుకుందాంలే అని ఇంకా ఫోటోలు అయితే బాగా తుడిచేసి ఇంకా అయితే పెడతాను గోడకైతే. ఇంకా అన్ని పనులు అయిపోయినాక ఇంకా కసువు అయితే ఉడుస్తున్నాను. ఇంకా ఏం పని అయితే లేదు, ఇంకా వంట అయితే చేసేదే. ఇంకా ఫైనల్గా అయితే ఇల్లు అయితే అంతా చూపిస్తున్నాను చూడండి, అంతా క్లీన్ చేసుకున్నాను నీట్గా అని చెప్పేసి. కింద అయితే అంతా బాగా అయితే క్లీన్ అయితే చేసుకుంటున్నాను. ఇంకా ఇది వచ్చేసి లోపల అనమాట. అంతా ఇంకా ఏం పని అయితే లేదు, అన్ని క్లీన్ అయితే చేసుకున్నాను. ఫ్రిడ్జ్ ఒకటి ఇంకా పెండింగ్ అయితే ఉంది, రేపైతే క్లీన్ అయితే చేసుకుంటాను. ఇంకా ఇంటికాడైతే కాటన్ క్యాండీను ఉబేది వచ్చింటే ఇంకా మాహిర్కి అయితే ఇప్పించినాను. ఇంకా మాహిర్ కాటన్ క్యాండీ అయితే చాలా ఇష్టము, అందుకని చెప్పేసి ఇంకా మాహిర్ జాతలో అయితే నేను కూడా కొంచెం కొంచెం అయితే తింటానులేండి, మాహిర్ తినిపించుకొని. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వ్లాగ్ ఎలా ఉందో కామెంట్లో అయితే ఒకసారి చెప్పండి అబ్బా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్ బాయ్.